హత్యలు చేయడం వల్లే పులివెందుల రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనుగడ కొనసాగుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. వాళ్ళ రాజకీయ పునాదే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పుట్టిందని విమర్శించారు. వేంపల్లిలో యువకుడిపై జరిగిన దాడి ఘర్షణ గురించి మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. నేర చరిత్రే తెలియదన్నట్లుగా వారు మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు బీటెక్ రవి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు మనుగడ సాగించిందంటే మర్డర్లు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ భయం మీద కట్టిన పునాదులతో ఈరోజు మీరు రాజకీయం నడుపుతా ఉన్నారు. గతంలో ఎత్తుకుంటే విలేకరు నారాయణ గాని, నంద్యాలపల్లి శివరామరెడ్డి మర్డర్స్తో లింగాల మండలంలో వచ్చి పెదగూడాల కృష్ణారెడ్డి కావచ్చు, పార్నపల్లిలో ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు, ఇలా 1, 2, 3 చెప్పుకుంటే అసలు మీరు పుట్టి మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయభ్రాంతులు చేసి పుట్టింది. అసలు ఆ పిల్లాడంట ఎవరో 20 ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకా పక్కనే నా పెద్ద మనిషి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చేసినా కూడా మేమేం చేయము, మేము అహింసా పద్ధతిలో ఉంటాము, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని నిన్ను పక్కన పెట్టుకొని ఆ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడుతా మేము శాంతి కాముకులము, పులిందల ఆ సాంప్రదాయం లేదంటాడే. 2005 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలుపుల సంఘటనలో మాకందరికి ఏమని చెప్పాము, మీరు మా గన్మెన్ కాల్స్తే నేను కాల్చానని నా మీద కేసు పెట్టానని నువ్వు 5-6 నెలలు జైల్లో ఉన్నావు. ఇప్పటికీ నీ మీద 302 సెక్షన్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ధైర్యంగా